దేవస్థానం యొక్క ప్రతిష్టని దెబ్బతీసినందుకు నిరసనగా ఆ భగవంతుని యొక్క ఫొటోస్ అసెంబ్లీ శాసన మండలిలో ప్రదర్శించాలని ఎమ్మెల్సీలు వారు అక్కడ ఉన్నప్పుడు, వాళ్ళ టేబుల్ దగ్గర ఉన్నప్పుడు అందరి చేతుల్లోకి ఆ యొక్క ఫొటోస్ ని, ఆ దేవుని యొక్క ఫొటోస్ ని పంచేటప్పుడు కొంతమంది చెప్పులు వేసుకొని ఆ ఫోటోలు తీసుకున్నట్టుగా మనం కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి, వాటిని చూసాం. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మాకు ఫొటోస్ సప్లై చేసినప్పుడు, ఇచ్చేటప్పుడు మేము ఎక్కడైతే మా యొక్క సీట్స్ ఉన్నాయో అక్కడ మేము తీసుకునేటప్పుడు చెప్పులు ఉన్నప్పుడు తీసుకొని తర్వాత చెప్పులు వదిలేసి మేము పోడియం దగ్గరికి వెళ్ళేటప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళి నిరసన ప్రదర్శించాం. మా నిరసన గళాన్ని వినిపించాం. చైర్మన్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. పదే పదే చెప్పారు, ప్రెస్ మీట్లలో చెప్పారు. ఏదో చంద్రబాబు నాయుడు గారు శుద్ధపూసలాగా, భయంకరమైనటువంటి భక్తుల్లాగా, ఎప్పుడు ఆ దేవుని యొక్క ఫోటోలు పట్టుకున్నా, ఎప్పుడు పూజలు చేసినా వారెప్పుడు చెప్పులు షూజు వేసుకోనట్టుగా పదే పదే 3 రోజుల నుంచి ఏ టీవీ పెట్టినా, ఏ ఛానల్ పెట్టినా అవే ఫోటోలు. ఎమ్మెల్సీలు చెప్పులు వేసుకున్నారని నేను అడుగుతున్నాయా, చంద్రబాబు గారు, మీరు ఈ రాష్ట్రానికి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. మీరు అసెంబ్లీని, శాసన మండలిని దేవాలయం అని పెద్ద పెద్ద మాటలు, సంతోషం, మంచిదే, ఒక దేవాలయం, ప్రజాస్వామ్య దేవాలయం. అలాంటి దేవాలయానికి పూజ చేయడానికి మీరు వెళ్ళినప్పుడు చెప్పులు వదిలేరా అసలు? ఇది ఒక్క ఫోటోనా మార్ఫింగ్ చేయడానికి? దీని మీద మార్ఫింగ్ అని తెలుగుదేశం నాయకులు మాట్లాడడానికి సిగ్గుండొద్దు? కొంచెమన్నా ఇంగితం ఉండొద్దు? కొంచెమన్నా జ్ఞానం ఉండొద్దు? ఇది ఒక్కరివా? పక్కనున్నటువంటి ప్రతి ఒక్కరు, ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారు, ఆ పక్కనున్నటువంటి ప్రతి ఒక్కరు, అధికారులందరూ చెప్పులు వేసుకునే ఉన్నారు. రెండవది, పంతులు గారు పూజ చేస్తున్నప్పుడు ఇది షూ వేసుకొనే, షూ ఇప్పే సమస్య లేదు. ఎందుకో మరి ఎప్పుడు నేను షూ ఇప్పంగా చంద్రబాబు నాయుడు గారిని చూడలా. నేను ఈ 2 రోజుల నుంచి ఈ చర్చ జరిగినప్పటి నుంచి కష్టం మీద కుర్చీల మీద కూర్చొని మరి చెప్పులు ఇప్పుతూ, షూస్ ఇప్పుతూ, పోజులు ఇస్తూ వీడియోలు వదులుతున్నారు బయటికి. ఇది పంతులు గారి సమక్షంలో. కింద పఠాలు, కలుషం, దేవుని యొక్క పఠాలు అన్నీ ఉన్నాయి. వారు షూ ఇప్పలా ఎక్కడ? ఓపెనింగ్ దగ్గర. ఇది ఏకంగా హోమం చేసే దగ్గర, హోమగుండం దగ్గరే చెప్పులు వేసుకొని. గడ్డపారతో ముహూర్తం చేస్తూ గడ్డపార పట్టుకొని హోమం ముందు నిలబడ్డటువంటి ఫోటో. పాలని వేస్తూ, క్షీరాభిషేకం చేస్తూ షూస్తో ఉన్నటువంటి ఫోటో. ఇక్కడ ముహూర్తం గుంత తవ్వుతూ గడ్డపారతోటి తవ్వేటప్పుడు కూడా షూస్. ఇంకా వీరి సుపుత్రుడైతే ప్రధానమంత్రి గారికి ప్రతిభనిస్తూ కూడా ఆ ప్రతిభనిచ్చేటప్పుడు ఆ షూస్ తోటే ఇచ్చారు. దేవుని యొక్క ఆ విగ్రహాన్ని చెక్కతోటో లోహంతోటో చేసినటువంటి ఒక ప్రతిమ ఇస్తున్నప్పుడు కూడా దాంతో పాటే ఉన్నారు. అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా. అంటే కంటిన్యూగా వీళ్ళు చేసిన ప్రతి కార్యక్రమం, ఇంకా ఎమ్మెల్సీలు పట్టుకుంది కేవలం పేపర్ మీద ఫోటోనే, ఫ్రేమ్ కట్టినటువంటి ఆ ఫ్రేమ్స్ కాదు, దేవుని యొక్క పటాలు కాదు వారు పట్టుకుంది. అలా అంటే బుక్స్ మీద కూడా చాలా చోట్ల ముద్రించినటువంటి దేవుని యొక్క ఫోటోలు ఉంటాయి. అయినా కానీ ఒక ముఖ్యమంత్రిగా అనేక పర్యాయాలు చేసినటువంటి
చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి దేవుని మీద ఎంత చిత్తశుద్ధి ఉందో, ఎంత ప్రేమ ఉందో, ఎంత గౌరవం ఉందో, ఎంత భక్తి ఉందో వాళ్ళు చేసినటువంటి విన్యాసాలు చూస్తే మనకు కనపడతాయి. అలాంటి విషయాన్ని పట్టుకొని ఏకంగా 3 రోజులు నడిపించేశారు కథని. పాపపు మాటలు, పాపపు వ్యాపారాలు, పాపపు వ్యవహారాలు, విషంతో కూడినటువంటి మాటలు, విషంతో కూడినటువంటి వ్యాపారాలు, విషాన్ని ప్రజల మీద చల్లేటటువంటి వ్యవహారాలు. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన. అసలు మేము అడుగుతుంది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఇటు తిప్పి అటు తిప్పి, ఇటు తిప్పి అటు తిప్పి ఆ దేవదేవుని యొక్క లడ్డు వ్యవహారాన్ని ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నాడు? అంటే చేసినటువంటి తప్పుకి పాప పరిహారం లేకపోగా, పశ్చాత్తాపం లేకపోగా, చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారంలో ఆ దేవదేవుని యొక్క లడ్డులో వారు చెప్పినటువంటి జంతువుల, పంది, చేప ఆ పదార్థాలు లేవు అని చెప్పిన తర్వాత చంపలేసుకొని సాగిలపడి దేవుడి ముందు నన్ను క్షమించమని ప్రజలను అడిగేది పోనిచ్చి ఇవాళ ఎదురు దాడి చేసేటటువంటి ప్రయత్నం. ఎందుకు చేశాడా ఇదంతా అని మనం ఏదో అనుకున్నాం అమాయకంగా. దీనిలో కూడా వ్యాపార లావాదేవీలు ఉన్నాయని బయటకు వచ్చేసాయి. హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థ ఎలా పుట్టిందండి? చిత్తూరు అనేటటువంటి ప్రాంతంలో జన్మించినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరు డైరీ, ఆ రోజు బ్రహ్మాండమైనటువంటి లాభాలతో నడుస్తున్నటువంటి డైరీ మీద కళ్ళు పడ్డాయి ఆయనకి. ఎలా అయినా ఈ డైరీని చంపేస్తే, ఈ చిత్తూరు అనేటటువంటి డైరీని, ఆ సొసైటీ డైరీని చంపేస్తే దాని యొక్క ప్లేస్ లో ప్రైవేట్ డైరీని పెట్టుకోవాలనేటటువంటి ఒక ఊహ వచ్చినట్టుంది. వెంటనే చిత్తూరు డైరీ ఈయన అధికారంలోకి రాంగలోనే నష్టాల్లో వచ్చేసినట్టు చూపించటం, దాన్ని మూసేయడం, అదే అదనుగా చూసి హెరిటేజ్ అనేటటువంటి వ్యాపార సంస్థని మొదలు పెట్టడం. పోనీ ఈయన ఒక్కడ పెట్టుకున్నాడా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘం డైరీ ఎవరిది? ధూళిపాల నరేంద్ర గారిది. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి డైరీ ఎవరిది? తెలుగుదేశం నాయకులది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డైరీలు మొత్తం ఎవరివి? దాదాపు తెలుగుదేశం పార్టీ నాయకులవి, చంద్రబాబు నాయుడు గారికి పక్కన ఉండేటటువంటి బి గ్యాంగ్ లో భాగస్వాములవి. ఈరోజు మనం చూసాం రాజమహేంద్రవరంలో పాలు కల్తీ అయ్యి పదుల సంఖ్యలో అస్వస్థతకు గురై 5 మంది ఆల్రెడీ చనిపోయారు. వీళ్ళు 4 అని ప్రకటిస్తారు. అక్కడ ఉన్నటువంటి జక్కంపూడి రాజా గారు, చెల్లుబోని వేణు గారు ప్రెస్ మీట్ పెట్టి 16 మంది అస్వస్థతకు గురయ్యారంటే ప్రభుత్వం అక్కడ కూడా మళ్ళీ దాచిపెట్టేటటువంటి ప్రయత్నం. విషం కూడిన వ్యాపారం, చిన్న బిడ్డలు తాగే పాల దగ్గర నుంచి మత్తు పానీయాల దాకా కల్తీ వ్యాపారమే వీళ్ళ యొక్క స్వార్థ రాజకీయం. కల్తీ చేయటం, కాసులు కొట్టేయటం. కాసులు వాళ్ళకి ఏంది అని అడిగితే కేసులు మాకు. కల్తీ వ్యాపారం వాళ్ళు చేయాలి, మేం బయట పెట్టాలి, మాకు ఈ విధంగా నోటీసులు ఇవ్వాలి. హెరిటేజ్ నుంచి వచ్చినటువంటి నోటీస్, నాకు కూడా వచ్చింది నోటీస్. ఎన్నో అవార్డులు తీసుకున్నటువంటి కంపెనీ అంట ఈ కంపెనీ. దీని మీద మేమేదో అబద్ధపు ప్రచారం చేశామంట. నేను అడుగుతున్నాను, స్పష్టంగా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వరి గారిని, అలాగే వాళ్ళ కుమారుడైనటువంటి లోకేష్ గారిని, వారి కోడలు గారిని, హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థ మీరు పెట్టినప్పటి నుంచి ఒక్క పేదవాడికి దానివల్ల ఉపయోగం జరిగిందా? దీనిలో పేద ప్రజల యొక్క లబ్ధి ఏమన్నా ఉందా? ఏ విధంగా ఏ మూలకు పోయినా 100 ఎకరాల భూములు మీకు వచ్చాయి? ఏకంగా హెరిటేజ్ భూముల కోసం ఇక్కడ
ఆ యొక్క ఇంటర్నల్ రోడ్ యొక్క లైనింగ్ ను కూడా మార్చారు అనేటటువంటి విషయం కూడా బయటపడ్డది. ఇంకా హోంమంత్రి ఒక అడుగు ముందుకేస్తుంది. ఆవిడేమనుకుంటుందంటే నారావారి హోంకి మంత్రి అనుకుంటుంటది. వారి యొక్క వ్యాపారాలతోటి ఏం పనండి? హెరిటేజ్ మీద ఎవరైనా కానీ కామెంట్ చేస్తే హెరిటేజ్ ఎండి చెప్పుకుంటారు, హెరిటేజ్ లో భాగస్వామిగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకుంటారు. ఈవిడొచ్చి చెప్తుంది, మంత్రి గారు సోదరి మరి పదే పదే ఈ అబద్ధాలు చెప్పడం ఎంతవరకు కరెక్టో మరి ఏమనుకుంటుందో తెలియదు. ఈ రాష్ట్రానికి ఒక ఉన్నతమైనటువంటి మంత్రిగా ఉండి ఈ విధంగా వాళ్ళొక సిద్ధాంతం పెట్టుకున్నారంట. హెరిటేజ్ ఏ దేవాలయాలకి నెయ్యి సప్లై చేయకూడదని ఒక సిద్ధాంతం హెరిటేజ్ పెట్టుకుందని హోంమంత్రి గారు చెప్తున్నారు. మరి హోంమంత్రి గారికి ఏ సిద్ధాంతంలో వాళ్ళు చెప్పారో మాకు తెలియదు. 2002లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు 2002లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థ తిరుమల తిరుపతి దేవస్థానం బిడ్లో టెండర్ వేసింది. ఆ రోజు 13,73,000 లీటర్ల నెయ్యిని సేకరించడానికి హెరిటేజ్ సంస్థ 2002లో ఈ హెరిటేజ్ 3వ నంబర్గా హైలైట్ చేశాం. దయచేసి మీడియా మిత్రులు గమనించాలి. ఈ పేపర్ కూడా మీకు ఇస్తాను. మేమెప్పుడు గమనించాలి. ఈ పేపర్ కూడా మీకు ఇస్తాను. మేమెప్పుడు ఒక నిబంధన తీసుకున్నాం, బల్క్ గా మేము సప్లై చేయం, మేము ఏ టెంపుల్ కి సప్లై చెయ్యం. ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం. 30 సంవత్సరాల నుంచి ఏ టెంపుల్ కి మేము సరఫరా చేస్తామని ముందుకు రాలేదు. హెరిటేజ్ కేవలం రిటైలే చేస్తుంది, బల్క్ చేయదు. అనేక అబద్ధాలు. ఇంకా అచ్చెన్నాయుడు గారు అయితే అసలు నెయ్యే సప్లై చేయదు హెరిటేజ్, నెయ్యితో సంబంధమే లేదు అంటాడు. ఇదిగోండి ఇదే సంబంధం. 2002లోనే బీజం పడ్డది. 2002 అంటే దాదాపుగా 24 సంవత్సరాల ముందే తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి వ్యాపారానికి బీజాలు వేసుకుంది హెరిటేజ్ సంస్థ. ఇది వీళ్ళ భాగోతం. ఎంతకో తెలుసా? 117.75 రూపాయలకి టిన్నులతో అయితే 113.90 పైసలు ట్యాంకర్లతో అయితే. ఇప్పుడెంతండి నెయ్యి? 658 రూపాయలు. ఎందుకోసం? కేవలం హెరిటేజ్ కి లాభం జరగడం కోసం మాత్రమే. ఇందాపూర్ అనేటటువంటి సంస్థ మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని భువనేశ్వరమ్మ గారి ఫోటో కింద వాళ్ళ వెబ్సైట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని మెన్షన్ చేసుకున్నారు. వాళ్లే 22 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటే 17వ నంబర్ దాంది. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెరిటేజ్ కి ఇందాపూర్ కి సంబంధం ఉందని బయటపెట్టిందో వెంటనే 3 రోజుల తర్వాత కో ప్లాంట్ గా దాని యొక్క పేరును మార్చారు. ఎలా మారుతుందండి? మీరు మార్చినా మేము ఊరుకుంటామా? మీ వెబ్సైట్ లో ఏ రోజు మార్చారో, ఏమేమి చేంజెస్ వచ్చినాయో దానికి ఒక యాప్ ఉంది. ఆ వీడియో కూడా తీసి పెట్టాం. మీరు మార్చినటువంటి డేట్, మీరు ఇవాళ కో యూనిట్ గా పెట్టినటువంటి కంపెనీస్ లిస్ట్ అంతా బయట పెడతాం. మేము సూటిగా అడుగుతున్నాం. 321 రూపాయల నెయ్యి 658 రూపాయలు ఎందుకైంది? కల్తీ జరిగిందా జరగలేదా, మంచా చెడా పక్కన పెట్టండి. 321 రూపాయల నెయ్యి 658 రూపాయలు ఎందుకైంది? మీ యొక్క హెరిటేజ్ ప్యాకెట్లో ఇవాళ కూడా ఆన్లైన్ లో చెక్ చేస్తే 620 రూపాయలకు కౌగి ఉంది 1 లీటర్ ప్యాకెట్. 2 లీటర్ల ప్యాకెట్ 1200 రూపాయలకు ఉంది.
మరి ఏ విధంగా మీరు 658 రూపాయలకి లక్షల లీటర్ల నెయ్యి యొక్క సరఫరాని ఇందాపూర్కి ఇచ్చారు? ఇదే సొనాయ్ అనేటటువంటి కంపెనీ ఇతర రాష్ట్రాల్లో సప్లై చేస్తున్నటువంటి రేటు 550 రూపాయలు. ఇక్కడ 658 రూపాయలు. ఏ విధంగా అండి? ఇంత బల్క్ గా సప్లై చేస్తున్నప్పుడు 560 రూపాయలకి పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో అమ్మడం ఏంటి? 658 రూపాయలకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేయడం ఏంటి ట్యాంకర్ల ద్వారా? అసలు మీరేం కోరుకుంటున్నారు చంద్రబాబు గారు? కల్తీ జరుగుంటే మీ హయాంలో వచ్చిన ట్యాంకర్ల వలన జరిగింది అని సిబిఐ సిట్ రిపోర్ట్ చెప్తుంది. సిట్ లో 64వ పేజీలో క్యాన్సిల్ అయినటువంటి వెనక్కి పంపినటువంటి ట్యాంకర్లని తిరిగి మళ్లీ తెప్పించారు అంటున్నారు. మరి తిరిగి తెప్పిస్తే నీది ప్రభుత్వం, నీది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి బాడీ, నీ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి చైర్మన్, నేను తెలుగుదేశం వాడిని, ముందు నాకు తెలుగుదేశం, తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం అంటున్నాడు. మరి నీకు వీరాభిమానిగా ఉన్నటువంటి చైర్మన్, అతని ఆధ్వర్యంలో 4 ట్యాంకర్లు కలుషితం అయ్యి మళ్లీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తే ఆ పాపం నీది కాదా? సిబిఐ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా చెప్తుంది. 3 కంపెనీల పేర్లు చెప్తున్నారు. ప్రీమియర్, బోలేబాబా, ఏఆర్ డైరీ. ఈ 3 నీ యొక్క అధికారం వచ్చిన తర్వాత పనిచేసినటువంటివే కదా. 1 లీటర్ నెయ్యిని ఏఆర్ డైరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సప్లై చేసిందా? ఎలక్షన్స్ తర్వాత వచ్చినటువంటి డైరీ. మీ యొక్క ప్రమాణ స్వీకారం, ఏఆర్ డైరీ సప్లై ఒకే రోజు, జూన్ 12వ తారీఖు. అంటే 2 ఒకేసారి, ఈ పాపాలు 2 ఒకేసారి రాష్ట్రానికి మొదలయ్యాయి. ఏఆర్ డైరీ సప్లై గాని, చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిగా గాని ఒకే రోజు 12వ తారీఖు, జూన్ 12. అంతకుముందు ఏఆర్ డైరీ 1 లీటర్ సప్లై చేయలా. మరి కల్తీ జరుగుంటే ఆ పాపం మీది కాదా? కల్తీ చేసుంటే ఆ మోసం మీది కాదా? అడ్డదారుల్లో ఆ ట్యాంకర్లు మళ్లీ తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరిగి వచ్చుంటే మీరు కావాలని చేసింది కాదా? చర్చించమని అడుగుతున్నాం. ఎందుకు పారిపోతున్నారు భయపడి? మీకు నిజంగా తప్పు చేయకపోతే ఎందుకు చర్చించట్లా? మేము అడుగుతుంది ఎక్కడ? కౌన్సిల్లో చర్చించమంటే 4 గంటల అసెంబ్లీలో చర్చిస్తామంటున్నారు. ఎస్, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడిగా ఆహ్వానించండి, ప్రతిపక్ష హోదా ఇస్తామని చెప్పండి. దమ్ము ధైర్యం ఉంటే చర్చించండి. అప్పుడు అడిగేటటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పే సత్తా ఉంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడిగా ఆహ్వానించండి, సమయం ఇస్తామని చెప్పండి. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇస్తామని చెప్పండి, చర్చిద్దాం. దమ్ముంటే. చర్చించే దమ్ము లేదు, సత్తా లేదు, చర్చించడానికి అక్కడ ఏమీ లేదు. ఎందుకంటే పాపం చేసింది మీరు, శాపాలు వస్తుంది కూడా మీకే. అందుకే చూస్తున్నామా ఎప్పుడు జరగని విధంగా తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ఎంతమంది చనిపోయారు? ఒక అపశృతి. సింహాచలంలో ఇంకొక అపశృతి. కంటిన్యూ ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న దేవాలయంలో ఏదో ఒక అపశృతి జరుగుతూనే ఉంది. ఇవాళైతే ఏకంగా పాము కరిచిందంట. ఏమండి, ఎంత నిర్వహణ లోపం లేకపోతే భక్తులు నిలబడ్డటువంటి ఆ యొక్క లైన్లలోకి పాము వచ్చింది అంటే నిద్రపోతున్నారా? వ్యవస్థ ఏం చేస్తుంది? బోర్డు సభ్యులు ఏం చేస్తున్నారు? నిర్వహణ లోపం ఎవరిది? ఒక పక్కన పాలుని కలుషితం చేస్తారు, ఇంకొక పక్కన టీటీడీని గాలికి వదిలేస్తారు.
అంత చేతగానటువంటి చెత్త పరిపాలన చేస్తున్నారనే కదా ప్రజలందరూ చీకొడుతున్నారు. ఇవాళ మా మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం స్పష్టంగా నేను అడుగుతున్నాను సార్, తిరుమల మీద మీరు ఎందుకు కక్ష కట్టారు అంటున్నాం. ఏమన్నా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, లేదా దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి మీద నిందలు వేస్తారు. ఇవాళ బయటపడిపోయినాయి. మీరు వేసినటువంటి నిందలు ఒక్కొక్కటి బయటకు వచ్చేసాయి. 7 కొండలు, అతి పవిత్రమైనటువంటి ఆ స్వామివారి 7 కొండలు అని గుర్తించి మొట్టమొదటిసారి ప్రభుత్వ సీల్ వేసి 7 కొండల్ని తిరుమల తిరుపతి పవిత్ర ప్రాంతంగా గుర్తించింది ఎవరు అయ్యా అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. జీవో నంబర్ 746 2007 జూన్ 2వ తారీఖున శేషాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి, వృషభాద్రి అనేటటువంటి 7 కొండల్ని దాదాపుగా 322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణ ప్రాంతాన్ని ఆ దేవదేవుని యొక్క పవిత్ర స్థలంగా గుర్తించినటువంటి మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఎవరు తిరుమలకి ఆ గొప్పతనాన్ని తీసుకొచ్చారు? ఎవరు తిరుమలని కాపాడే ప్రయత్నం చేశారు? భక్తి ఛానల్. నువ్వు నీ కొడుకు తిరగడానికి, డిప్యూటీ ముఖ్యమంత్రి తిరగడానికి 100 కోట్లు ఫ్లైట్ టికెట్స్ ఖర్చు అవుతుంది. భక్తి ఛానల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తుల కోసం భక్తి ఛానల్ పెడితే అసెంబ్లీ సాక్షిగా భక్తి ఛానల్ ఎందుకు? మనకు 15 ఛానళ్లు ఉన్నాయి. ఆ 15 ఛానల్లో మనం చెప్తే 2 గంటలు ఎయిరా అంటున్నారు. ఏబిఎన్ లో 2 గంటలు ఎప్పుడైనా భక్తి ఛానల్ ప్రచారాలు రాంగా, శ్రీవారి యొక్క ప్రసారాలు రాంగా మనం చూసామా? ఏం చెప్పకూడదు? నువ్వు చేసే పాపాలని, మోసాలని పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో ఖండిస్తుంటారు కదా. నువ్వు నీ కొడుకు చేసేటటువంటి అరాచకాల్ని మా మీదకు నెడుతూ పాపాలు చేసేది మీరు, నెట్టేది మాకు. మా ప్రభుత్వంలో మంచి జరిగితే క్రెడిట్ మీకు, మీ ప్రభుత్వంలో పాపం జరిగితే ఆ క్రెడిట్ మాకిస్తాడు. రీసర్వేలో 400 కోట్ల పైచీలకు డబ్బు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి, ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమం వల్ల ఈ రాష్ట్రానికి వస్తే మాది క్రెడిట్ అంటారు. ఎవడికో పుట్టిన పిల్లోడికి వీళ్ళ పేరు పెట్టుకుంటారు. అంటే ఈ రకమైనటువంటి దుర్మార్గం. అందుకే అంటున్నాను నేను, ఎందుకో శ్రీవారి మీద బాగా కోపాన్ని పెంచుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఉంది అని చెప్పడానికి ఈ ఉదంతాలే కనపడుతున్నాయి. టీటీడీకి సంబంధించినటువంటి పవిత్రతని దెబ్బతీసిన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇందాపూర్ డైరీకి, హెరిటేజ్కి ఉన్న సంబంధం మీద 4 గంటలు కాదు 40 గంటలు అసెంబ్లీలో మాట్లాడినా నీ భజన చేసుకుంటాను. నిన్ను ఖండించేటటువంటి వారు ఎవరు ఉంటారు? చర్చ జరగాల్సింది కౌన్సిల్లో. చర్చించడానికి కౌన్సిల్లో సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్సీ. 5 రోజుల నుంచి పట్టుబడుతున్నారు. 3 రోజులు కంటిన్యూగా మీరు సభా సమయాన్ని వృధా చేశారు. దమ్ముంటే చర్చించండి. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పండి. 560 రూపాయలకి బయట ఓపెన్ మార్కెట్ లో లీటర్ అమ్ముతున్నటువంటి ఇందాపూర్ అనేటటువంటి సంస్థ యొక్క నెయ్యిని టీటీడీకి 658 రూపాయలకి ఎందుకు కట్టబెట్టారు? లక్షల లీటర్ల నెయ్యిని ఎందుకు అడ్డదారిగా కొంటున్నారు? అసలు నేను చెప్పిన మాట ఏంటి? మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరేం చెప్పారండి? గవర్నమెంట్ యొక్క సంస్థ నందిని కర్ణాటక సంస్థ సప్లై చేస్తుంది. అక్కడి నుంచి తీసుకోకుండా అడ్డదారుల్లో ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు కొట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొత్త కంపెనీలను తీసుకొచ్చి నిబంధనలు సడలించారంట అన్నారు కదా మీరు. ఒక్క కంపెనీ కొత్తది వచ్చినటువంటి సందర్భం లేనే లేదు. సవరించినటువంటి నిబంధన ఏది కూడా నాణ్యతలో లేదు. ఏ ఒక్కటైనా కానీ ఉంటే చూపించండి అని మీకు చెప్పిన తర్వాత పారిపోయారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు పెట్టారు 800 కిలోమీటర్ల నిబంధన పెట్టారు. సూటిగా అడుగుతున్నా, నెయ్యి కొనుగోలులో 800 నిబంధనను పెట్టి 800 కిలోమీటర్ల నిబంధనను పెట్టి దాదాపు 900 కిలోమీటర్లు ఉన్నటువంటి ఇందాపూర్ నుంచి నెయ్యిని ఎందుకు తీసుకొస్తున్నారు? ఇందాపూర్ని
ఈ బిడ్ లో పార్టిసిపేట్ చేయడానికి 800 అనేటటువంటి నిబంధనని ఎందుకు తీసేశారు? 800 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి కంపెనీకే మీరు టెండర్ ఇవ్వాలి కదా. దానిలో నందిని ఉంది కదా. కర్ణాటక రాష్ట్రంలో నందిని చాలా మంచిది, దానికి ఎందుకు ఇవ్వలేదని మీరు అడిగారు కదా. ఇవాళ సూటిగా అడుగుతున్నాను, నందినికి మీరు ఎందుకు ఇవ్వలేదు? ఇందాపూర్కి ఎందుకు ఇచ్చారు? మీ భాగస్వామి అయినటువంటి కంపెనీ, మీరు ఈ రోజు పెట్టినటువంటి కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నా కూడా భాగస్వామే కదా. ఆ కంపెనీకి లబ్ధి చేయడానికే 800 కిలోమీటర్ల నిబంధన తొలగించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఒక్క గోవు లేనటువంటి బోలేబాబాకి టెండర్ ఎందుకు ఇచ్చారంటున్నారు? మేము టెండర్ ఇవ్వలేదు, అది మీరే ఇచ్చారని బయటకు వచ్చేసింది. అది పక్కన పెడితే హెరిటేజ్కి ఎన్ని గోవులు ఉన్నాయి? ఎన్ని గోవులు ఉన్నాయని నువ్వు టెండర్ వేసావు? 2002లోనే ఎందుకు టెండర్ 114 రూపాయలకి సప్లై చేస్తానని ఇచ్చావు? నీ దగ్గర ఎక్కడున్నాయి గోవులు? ఉన్నాయా నీకు? ఇదంతా కూడా మోసం, ఇదంతా కూడా దగ. చంద్రబాబు నాయుడు గారి అక్రమ ఆర్జన కోసం చేసినటువంటి తప్పుడు వ్యవహారమే ఈ యొక్క నెయ్యి కల్తీ అనేటటువంటి వ్యవహారం. దీని ద్వారా హెరిటేజ్కి లాభం చేకూర్చడానికే చంద్రబాబు నాయుడు గారు చేశారనేది స్పష్టమైనటువంటి ఆధారాలతోటి బయటకు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. 800 నిబంధనని తొలగించటం ఇందాపూర్కి లబ్ధి చేయటం కోసం కాదా? 800 కిలోమీటర్ల లోపలే ఉన్నటువంటి నందిని డైరీకి మీరు టెండర్ ఎందుకు ఇవ్వలా? గతంలో 320 రూపాయలకి సప్లై చేసినటువంటి అదే కంపెనీకి ఇవాళ 658కి ఇచ్చి నాణ్యత అంటే 320 రూపాయలకి సప్లై చేసినప్పుడు మీరు చెప్పినటువంటి జంతువుల, పంది లేదా చేప ఆ పదార్థాలు కలిసినటువంటిది సప్లై చేసిందా? 117 రూపాయలకి ఏ విధంగా హెరిటేజ్ 2002లో కోడ్ చేసింది? 278 రూపాయలకి ఇందాపూర్ కంపెనీ ఆ రోజు ఎందుకు సప్లై చేయగలిగింది? ఈ రోజు 658 రూపాయలకి ఎందుకు సప్లై చేస్తుంది? సొనాయ్ అనేటటువంటి ఈ ఇందాపూర్ యొక్క ఇంకొక పేరు బయట మార్కెట్లో 560 కుంటే 658 రూపాయలకి ఇక్కడ ఎందుకు సప్లై చేస్తున్నారు? అది కల్తీయా? ఇది కల్తీయా? ఇవన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఎన్ని కుయుక్తులు పన్నినా కానీ చర్చించాలి అంటే తగినటువంటి సమయం కావాలి. సభ్యులు అడిగేటటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. అది కౌన్సిల్లోనే సాధ్యమవుతుంది. కాబట్టి కౌన్సిల్ నుంచి పారిపోతూ అసెంబ్లీలో చర్చిస్తామని అడుగుతున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అనేక మందిపై దాడి. పాతన్న సముద్రం అనేటటువంటి ప్రాంతం మా నియోజకవర్గానికి చెందినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక కాపు నాయకుడి మీద పోలీసులు కక్షాపూరితంగా వ్యవహరించి తన సొంత స్థలంలో, తన స్థలంలోనే రోడ్డు వేస్తుంటే అడ్డుకున్నాడు. పేరు పంపనాటి అంకారావు, 35 సంవత్సరాలు, బలిజ కులానికి చెందినటువంటి వ్యక్తి, పాతన్న సముద్రం. వీరి యొక్క స్థలంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారు అధికారులు కలిసి రోడ్డు వేస్తుంటే ఇళ్ళు అడ్డుకుంటే పోలీసులు తీసుకెళ్లి అక్రమంగా తీసుకెళ్లి 2 రోజుల నుంచి పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. వారిని బూతులతో త్రిపురాంతకం సిఐఎస్ఐ తిట్టారని క్షోభకు గురైనటువంటి వ్యక్తి పురుగుల మందు తాగి ఇవాళ చావు బతుకుల మధ్య నర్సరావుపేట హాస్పిటల్లో పోరాడుతూ ఉన్నాడు. ఇంత దయానీయమైనటువంటి పరిస్థితి. కాపు కులం మీద జరుగుతున్నటువంటి దాడి ఏ స్థాయిలో జరుగుతుందో ఇదొక ఉదాహరణ. మంత్రుల దగ్గర నుంచి గ్రామంలో ఉండేటటువంటి చిన్న నాయకుల దాకా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేటటువంటి ప్రతి కాపు నాయకుడి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది కాబట్టి దాడి చేస్తున్నారనే దానికి ఇది చక్కని ఉదాహరణ. ఈరోజు అతను ఒక వీడియో తీసి ఆ వీడియోలో క్లియర్ గా చెప్పాడు, మా నాన్నని మా తమ్ముడిని నిన్న స్టేషన్ లో పెట్టి ఉదయం 10 గంటలకు రమ్మని సిఐ సాయంత్రం 12 గంటల వరకు ఉంచి మమ్మల్ని మనోవేదనకు గురి చేసి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి మా స్థలమై కూడా వాళ్ళకి స్థలం రోడ్డు లేదని మమ్మల్ని మా స్థలంలో వాళ్ళకి రోడ్డు అక్రమంగా దౌర్జన్యంగా దాసరి అంజయ్య, దాసరి వెంకటప్పయ్య, ఎన్నం వెంకటేశ్వర్లు సన్న ఈ వీడియో అంతా పంపిస్తాను సార్. ఈ వీడియో ఇవాళ ఇప్పుడు హాస్పిటల్లో ఇది పొజిషన్. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. చావు బతుకుల మధ్య ఆ వ్యక్తి పోరాటం చేస్తున్నాడు. ఇలాంటి దుర్మార్గపు పరిపాలన అంతమొందిచ్చే రోజు దగ్గరలో ఉందని మీకు తెలియపరుస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.